వైసీపీ మాటలు రాజకీయంగా దిగజారితే వారి చర్యలు మత విశ్వాసాలను కూడా అపవిత్రం చేస్తున్నాయంటూ ఎమ్మెల్యే ఒంగోలు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి తీవ్రస్థాయిలో విమర్శనలు గుప్పించారు. గుంటూరులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ నేత అంబటి రాంబాబు అరెస్టు వైఎస్సీపీకి గుణపాఠంగా ఉండాలని ఆయన వ్యాఖ్యానించారు. అమరావతి గ్రౌండ్స్ లో టీడీపీ నేతలతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఉగ్రనరసింహారెడ్డి మాట్లాడుతూ వైఎస్సీపీ అంటేనే బూతుల పార్టీ అని మరోసారి నిరూపితమైందన్నారు. రాజకీయ విమర్శల స్థానంలో అసభ్య వ్యాఖ్యలను ఎంచుకుంటూ వైసీపీ క్రమంగా దిగజారుతోందని మండిపడ్డారు. వైసీపీ పాలన కాలంలో పవిత్రమైన తిరుపతి లడ్డూ విషయంలో తలెత్తిన వివాదాలు కోట్లాది మంది భక్తుల మత విశ్వాసాలను తీవ్రంగా దెబ్బతీశాయని గుర్తు చేశారు. కలియుగ దైవంగా భావించే శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదంపై కల్తీ ఆరోపణలు రావడం అత్యంత బాధాకరమన్నారు. అంబటి వ్యక్తిత్వ హననం చేయడాన్ని ప్రోత్సహించే వారిపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇలాంటి వ్యాఖ్యలను వెనుకేసుకొచ్చే పార్టీలకు భవిష్యత్తే ఉండదని ఆయన తీవ్ర హెచ్చరిక చేశారు. ఒక జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి తల్లి ఆమె లేదు మరణించింది. నోటికి వచ్చినట్టు అంటే పదజాలాలు వాడకూడని పదాలు వాడుతూ అవమానపరిచి మాట్లాడటం. మరి ఆయన ఒక మాజీ మంత్రి, ఒక ఎమ్మెల్యే, చదువుకున్నాడు, ఆయనకి 2 బిడ్డలు ఉన్నారు. కనీసం నా బిడ్డలైనా సిగ్గుపడతారు. నేను మాట్లాడగానే ఇంగిత జ్ఞానం లేకుండా వ్యవహరిస్తున్న అతన్ని ఈ పిచ్చి చేస్తూ మార్కోమంటూ. ఎందుకంటే మనం మార్గదర్శకంగా ఉండాలి. రాజకీయ నాయకుడు అయినా, లేకపోతే ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయినా, ఒక డాక్టర్ అయినా, మనం ఒక ఐకాన్ ఉన్నప్పుడు ఇందిరాగాంధీ ఉంది, లేదంటే ఆ పార్టీ పెట్టుకున్న వాళ్ళ నాన్నగారు ఉన్నారు, రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు, ఎన్టీ రామారావు గారు ఉన్నారు. ఇటువంటి నాయకుల పేరు చెప్పుకొని వాళ్ళకు ఆదర్శంగా ఉండాల్సిన ఈ రాజకీయ వ్యవస్థలో ఇటువంటి దౌర్భాగ్యులు వాళ్ళ వచ్చి రాజకీయ వ్యవస్థనే ప్లస్ ఎమ్మెల్యేలు, మంత్రులు అంటే ఒక చెడ్డ సంస్కృతి తీసుకురావడం అనేది బాధాకరం. ముఖ్యంగా ఇది డైవర్షన్ పాలిటిక్స్ కి ఆ నెయ్యిలో ఉన్న అవశేషాలు కలపడమే కాకుండా ఎంతో మంది మనోధైర్యాలు కూడా దెబ్బతిరిపోతాయి. ఈరోజు కొన్ని మతాలు కొన్ని జంతువులు తెలుగు, కానీ ఆ కొవ్వు దాంట్లో కలిసేది నేను తిన్నాను అని ఆ భక్తుని మనసుకు గాయపరిచే విధంగా చేసిందే కాకుండా దానికి పశ్చాత్తాపడటం పోయి తను చేసిన పనులే ఎదురు వాళ్ళ మీద తాగటం మొదటి నుంచి వీళ్ళకి అలవాటం. 2019లో మీరు వచ్చారంటే మీ బాబాయ్ నువ్వు తప్పి నారా రక్త చరిత్ర అని చెప్పి ఒక పేపర్లో నీకు ముందుగా చెప్పి ఒక ఫుల్ పేజ్ చేసుకుని ప్రజల్ని గురిడి కొట్టించావు. కోడికత్తి కేసు అదే పరిస్థితి, కులకరాయి కేసు అదే పరిస్థితి. ఇది ప్రతిదీ నువ్వే చేసి ఎదుటి వాళ్ళకి చెప్పడం అనేది ఒక చట్టాలమైన సంస్కృతి. మరి మీరైతే ఈ నాయకుడు కనీసం అదే మా ముఖ్యమంత్రి అయితే ఈ పాటికి మమ్మల్ని సస్పెండ్ చేసేవాడు, లేకపోతే క్షమాపణ చెప్పాలని కోరేవాడు మా నాయకుడు ఒక డిసిప్లిన్తో వెళ్ళిన వ్యక్తి. కాబట్టి నువ్వు కనీసం జైలుకన్నా పోగలిగా, లేకపోతే